గారు ఆయన గత కొన్ని రోజులుగా జరుగుతున్న అంశాలు దాని మీద ఆయన సంచలన స్పందన ఇచ్చారు. అది పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న అంశం. ఏ అంశం మీద ఏంటి సంచలనం అంటే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అని చెప్పి గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున వార్తలు హల్చల్ చేస్తున్నాయి. లిక్కర్ కేసులో అరెస్ట్ చేస్తారనో, పాత కేసులన్నీ తీస్తున్నారనో, వేరేవనో చాలా 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 అంశాలన్నీ కూడా వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. వార్తలు కూడా వండి వాడుస్తున్నాడు. సో ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారా? జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు అనే అంశం బీజేపీ పాత్ర ఇందులో ఉందా? బీజేపీ ఏం ఆలోచిస్తుంది? మనం కూటమితో ఉన్నాం కదా, మరి సిబిఐని కానీ ఈడీని కానీ రంగంలో దింపుతుందా? ఎందుకంటే ఈడీ ఆల్రెడీ లిక్కర్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నది. సో ఈడీ వచ్చిందంటే మనీ లాండరింగ్ అది పెద్ద ఇష్యూ అవుతుంది. దీనికి సంబంధించి ఏవైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి వైపే అవన్నీ చూపిస్తున్నాయని జరుగుతున్న ప్రచారం. గత 10-15 రోజుల నుంచి ఇది పెద్ద ఎత్తున సంచలనం అయ్యింది, జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అనే అంశం అన్నది. సో దీని మీద పలు రకాలుగా వాళ్ళు మాట్లాడినప్పటికీ కూడా అసలు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ మీద ఏం మాట్లాడతారు, అసలు ఆయన స్పందన ఏ రకంగా ఉంటుంది, ఫస్ట్ టైం ఆయన రియాక్షన్ ఎలా ఉండబోతున్నది, ఇది బాగా వైరల్ అయిన అంశం. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడతారు, ప్రత్యేకంగా దాని మీద మాట్లాడే పరిస్థితి ఉండదు. అయితే బిగ్ బ్రేకింగ్ ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్నావు ఏంటి, లేకపోతే వీడియోలు కూడా బాగా వినిపిస్తున్నది. పవన్ కళ్యాణ్ దీని మీద స్పందించారు. నేషనల్ మీడియా వాళ్ళు కొంతమంది పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఆ ఇంటర్వ్యూ తీసుకున్న నేపథ్యంలో ఆయన ఇచ్చిన ఫస్ట్ రియాక్షన్ పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతాదని చెప్పి ఈ మధ్యన పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి కదా, మరి మొన్న మోదీ గారు కూడా మీ దగ్గరికి వచ్చారు, ఇలాంటి అంశాలు ఏమైనా మీ దగ్గరికి ఇలాంటివి వచ్చినాయా అని వేరే అంశాల్లో అటు ఇటు జర్నలిస్టులు ఏమున్నది ఇంటర్వ్యూలు చేసినప్పుడు మేము కూడా అంతే కదా, అటు నుంచి ఇటు నుంచి ఏవో తిప్పి ప్రశ్నలు వేస్తుంటాం కదా, ఆ రకంగానే వేసినప్పుడు ఆయన ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించక తప్పదు అనే విధంగా ఆయన మాట్లాడడం. సో చట్ట పరిధిలోని అంశాలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉంటుంది తప్పు చేసిన వాళ్ళు అని. అంటే ఈ రకంగా కూడా డైరెక్ట్గా వాళ్ళు అడిగింది క్వశ్చనే, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారట కదా, నిజమా, మీకు ఏమైనా తెలుసా, నిజంగా ఆయన మీద అంత ఎలిగేషన్స్ అయినా ఏమైనా సాక్ష్యాధారాలు మీ దగ్గర ఉన్నాయా, ఇలాంటివన్నీ అన్నప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారు అన్నట్లుగానే మాట్లాడారని వస్తున్న వార్తల నేపథ్యం. ఎందుకు ఈ అంశం వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే అందులో ఉన్న పాజిటివ్లు ఏంటి, నెగిటివ్లు ఏంటి, ఇది కూడా చర్చించుకుంటారు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా. ఎందుకంటే ఒక నాయకుడు అరెస్ట్ అయ్యాడు అంటే సెంటిమెంట్గా నెక్స్ట్ ఎలక్షన్లో వాళ్ళకి సక్సెస్ వస్తుంటుంది. చాలా సందర్భాల్లో చాలామందిని చూసాం. లాస్ట్ ఎన్నికలు మనం చూసుకుంటే 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నప్పుడు పరిస్థితి ఏంటి, చంద్రబాబు నాయుడు గారి అరెస్టు. ఆ అరెస్ట్ ఎంత దూరం వెళ్ళింది, అక్కడి నుంచి బాగా పెద్ద ఎత్తున వ్యతిరేక పవనాలు వీచినాయి. అదొక కారణం, ఆ ఒక్క కారణమేనే కాదు కానీ అంతకుముందు ప్రభుత్వం ఓడిపోవడానికి కొన్ని కారణాలు ఉంటాయి, అలాగే మొన్న వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి కొన్ని కారణాలు ఉంటాయి. కానీ అందులో ఒక ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ అన్నది ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే అక్కడి నుంచి మొదలైంది, ఏదో కక్ష సాధింపు చర్యలతో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు అని. పాదయాత్ర ఒకటి, అరెస్టులు ఒకటి. రాజకీయ నాయకులు ఎప్పుడు అరెస్ట్ అవుతామా అని చూస్తుంటారట కొంతమంది. భలేగా ఉంటుంది, అరెస్ట్ అయితే బాగున్ను, మనకి మంచి సెంటిమెంట్ వచ్చేస్తుంది, ప్రజలు మన మీద అయ్యో పాపం అనుకుంటారు, మనం మళ్ళీ గెలుస్తామని అనుకుంటుంటారట. అందుకనే చాలామంది రాజకీయ నాయకులు అవసరం ఉన్నా లేకపోతే దమ్ముంటే మమ్మల్ని అరెస్ట్ చేయండి అని త్వరలో కొడుతుంటారు. నేను వైఎస్ఆర్సీపీ అని చెప్పట్లేదు, అన్ని పార్టీలు ఏ పార్టీ అలాగే అంటారు, మీరు దమ్ముంటే మమ్మల్ని అరెస్ట్ చేసుకోండి, నిరూపించుకోండి అంటున్నారంటే కారణం ఏంటంటే సెంటిమెంట్గా వర్కౌట్ అవుతుందండి. పాదయాత్రలు చేస్తుంటారు, నియోజకవర్గాల పాదయాత్రలు, రాష్ట్రాల పాదయాత్రలు, ఎవరి రేంజ్లో వాళ్ళు పాదయాత్రలు చేస్తుంటారు. ఎందుకు పాదయాత్రలు చేస్తుంటారంటే సెంటిమెంటు. పాదయాత్ర చేసిన వాళ్ళు గెలుస్తారు, అరెస్ట్ అయిన వాళ్ళు గెలుస్తారు. కానీ అరెస్ట్ చేస్తే ఆ వ్యతిరేక పవనాలు ఏవైనా కూటమి మీద పడతాయా అన్నది కూడా ఆచిచూచి అడుగులు వేస్తున్నారట. సరే, తప్పు చేసిన వాళ్ళు ఎవరైనానండి, సీఎం స్థాయి ఏంటి, ఏ స్థాయి ఏంటి, ఎవరైనా అరెస్ట్ అవ్వక తప్పదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో 2 సంవత్సరాలు అయ్యింది, ఆంధ్రప్రదేశ్లో కూటమి ఇచ్చిన హామీలన్నీ పూర్తి స్థాయిలో నెరవేరినయా, ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎప్పటికప్పుడు ఇన్పుట్స్ అన్నీ కూడా తెప్పించుకుంటున్నారు. పదే చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అవుతున్నారు ఎమ్మెల్యేల మీద, మీరు నియోజకవర్గాలను కనిపెట్టుకుని ఉండాలి, ఏమైనా వేషాలు కానీ వేశారు అంటే, పక్కదారి కానీ పట్టారు అంటే పీకి పక్కన పడేస్తామని చెప్పి ఆయన మొహం మీదే
డైరెక్ట్గా అటాక్ ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే వార్నింగ్లు ఇస్తున్నారు వాళ్ళ ఎమ్మెల్యేలకు వీళ్ళకి. ఎందుకంటే అధికారం ఉంది అంటే ఖచ్చితంగా తలకెక్కుతుందండి, అది ఏ స్థాయిలో అయితే అవనియండి. ఇప్పుడు మనం గెలిచేమో అంటే గర్వం వేరు, ఓడిపోయామనుకోండి చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తాం. అమ్మ మనం దెబ్బ తిన్నాం, ఒక దెబ్బ తగిలింది అనుకోండి, మన బండి మీద ఎప్పుడైనా యాక్సిడెంట్ అయ్యి దెబ్బ తగిలితే మన తర్వాత నుంచి బండి నడిపేటప్పుడు 1-1 సార్లు అటు ఇటు చూసుకుని జాగ్రత్తగా నడుపుతుంటాం, ఎందుకంటే ఆ తగిలిన దెబ్బ అలా ఉంటుంది. సో రాజకీయాల్లో కూడా అంతే, ఒకసారి ఓడిపోతే ఆ పరిస్థితి వేరు, గెలిచిన తర్వాత ఇవన్నీ గుర్తుంటాయి అంటే చాలా మందిలో గుర్తుండు. అరే మనం కష్టాల్లో ఉన్నాము, మళ్ళీ మనం గెలిచాం కదా, ఈ గెలుపుని నిలబెట్టుకోవాలా అన్న వాళ్ళు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు రాజకీయ నాయకులందరూ ఉన్నారు. సరే ఆ ఫ్లోలో కొట్టుకొచ్చేస్తే అది వేరే విషయం. సో ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేస్తే ఫలితాలు ఎలా ఉండిపోతున్నాయి, అరెస్ట్ చేయకపోతే ఫలితాలు. మరి ఇన్ని తప్పులు చేశారన్నారు, ఇన్ని లక్షలు కొట్టేశారన్నారు, ఇన్ని కోట్లు కొట్టేసామన్నారు. సో మరి అలాంటప్పుడు ఎవరిని అరెస్టులు చేయకపోతే ఇవన్నీ ఏమనుకుంటారు, రేపేం సమాధానం చెప్తారు ప్రజలకి? మీరు ఇన్ని చెప్పారు కదా వాళ్ళు ఇన్ని అవినీతులు చేశారు, ఇన్ని దుర్మార్గాలు చేశారని, ఏది దాని మీద కేసులేవి, దాని అరెస్టులేవి అని చెప్పి ప్రజలు ఖచ్చితంగా ప్రశ్నించకపోయినా, నేతలను అడిగే ధైర్యం లేకపోయినా వాళ్ళు చెప్పే సమాధానం ఎప్పుడు చెప్పాలో అప్పుడు చెప్తారు. సో అది ఆలోచించుకోవాలి. అలాగని చెప్పి తప్పు చేసిన వాళ్ళు బహిరంగంగా నిరూపించారు అనుకోండి, అసలు ప్రాబ్లమే లేదు. ఖచ్చితంగా ఇదిగో ఏ తప్పు చేశారు అని చాలా కేసులు ఆ రకంగానే వెళ్ళినాయి కదా. సో ఈ పరిస్థితుల్లో పవన్ నోట జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు మాట ఇది ఇప్పుడు సంచలనం రేపుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు, ఆ ఇచ్చిన ఇంటర్వ్యూలు ఈ ప్రస్తావన ఎందుకు వచ్చింది, ఖచ్చితంగా ప్రశ్నలు అడిగినప్పుడు దానికి సమాధానం చెప్పాలి. కాబట్టి ఆయన ఆచితూచి సమాధానం చెప్పినప్పటికీ కేసుల్లో అయితే మా జోక్యాలు ఉండవు అని చెప్తారు. కేసులో ఎవరు జోక్యాలు ఉంటాయి, కేసులో ఎవరు జోక్యాలు ఉండవు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని నినాదం చిన్నప్పటి నుంచి వింటున్నదే కదా. అదే నినాదంతో ప్రతి ఒక్కరు మాట్లాడతారు. ఆ రోజు వైసీపీ మాట్లాడినా, ఈరోజు టీడీపీ మాట్లాడినా, రేపు ఇంకో పార్టీ మాట్లాడినా, లేకపోతే జనసేన మాట్లాడినా, కాంగ్రెస్ మాట్లాడినా, బీజేపీ మాట్లాడినా, చట్టం తన పని తాను చేసుకుపోతుంది హెడ్లైన్స్ అది. ఇంకా ప్రతి ఒక్కరు మాట్లాడతారు అది. కానీ ఇందులో చాలా 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 ఇన్సైట్లు ఉంటాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా లెక్కర్లో ఇంత పెద్ద స్కామ్ జరిగితే అధినేత వరకు అది వెళ్ళిందా, వెళ్లకుండానే ఇది జరిగిందా? మరి వెళితే ఖచ్చితంగా దీని మీద ఛార్జ్ షీట్ అయితే ఫెయిల్ అయింది. సో మరి ఆ ఫైల్ అయినప్పుడు దాని పర్యవసానాలు కూడా చూడాల్సి ఉంటుంది కదా. మరి అరెస్ట్ అయితే మళ్ళీ సింపతి జగన్మోహన్ రెడ్డి గారిని గెయిన్ అవుతుందా? పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవ్వాలని కోరుకుంటాడా? ఆయన అంత సీరియస్గా అరెస్ట్లు అయిపోవాలో ఇంకోటి అయిపోతారో అయితే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే జనసేనకి ఏమైనా కలిసి వస్తుందా, పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా బెనిఫిట్ ఉంటుందా? ఇవన్నీ కూడా ప్రజల్లో చర్చించుకుంటున్న అంశాలు. సో వీటిలన్నిటికీ కూడా మరి ఆయన ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్నారు, ఈ చర్చను ఎంతకో ఆపాలనుకుంటున్నారు. కేసుల్లో అయితే మేము జోక్యం చేసుకోము, పవన్ ఫస్ట్ రియాక్షన్. చట్ట పరిధిలోని అంశాలు దీని మీద నేను పెద్దగా కామెంట్ చేసే పరిస్థితి ఉంటుంది. నా కామెంట్ అవసరం లేదన్నట్లుగా, అంటే ఆయన ఆ సందర్భాన్ని ప్రస్తావిస్తూనే దీని మీద ఏముంటుంది కామెంట్, తన పని తాను చేసుకుపోతుంది, ఇందులో ఈ కేసులో నేనైతే జోక్యం చేసుకోను అని చెప్పి ఆయన మాట్లాడారు అని. సో ఇది సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న చర్చలకు అందరికీ కూడా ఈసారి ఈ స్పందన అన్నది మరి ఎటువంటి డ్రైవ్ అవుతుందో, జగన్మోహన్ రెడ్డి గారిని నిజంగా అరెస్టు చేస్తారా? ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది? 2 సంవత్సరాలు అయింది, ఇంకొక 2 సంవత్సరాలు ఉంటే ఎలక్షన్ ఇంటికి వెళ్ళిపోతారు. మరి ఇలాంటి టైంలో కూటమి నిజంగా ఈ తప్పులన్నింటినీ వెలికి తీసి ఆధారాలన్నీ కూడా ప్రజల ముందు నుంచి అరెస్టు చేస్తారా? అరెస్టు చేస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పర్యవసానాలు ఏ రకంగా ఉంటాయి? చాలా చాలా ఆసక్తికరంగా జరుగుతున్న చర్చ ఇది. మరి ఏం జరుగుతున్నది అన్నది చూడాలి. ఇక మన ప్రైవేట్ డిబేట్ విషయానికి వస్తే, మోదీతో బాబు భేటీ, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు రేపు వెళ్తున్నారండి, మోదీతో వెళ్తున్నారు. నెక్స్ట్